నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపు నన్ను వదల్లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు అలా ఆరిచ్చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టిస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? నేను నడిచే మృగాన్నిరా. వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపురించి తప్పించుకుని పోలేరు. కాల్ ఫర్ an urgent meeting, quick. భాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడాన్ని అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు ఉంచారో తెలుసా? వాడిని బొక్కలో తోయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో 2 గంటలు ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చా? భాయ్ని అరెస్ట్ చేశాను. అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం సేవని రాయి కట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డానీ పంపించిన సరకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా? నా సహాయం సేఫ్టీగా ఉన్నాడు అనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పెక్కించేసి కృష్ణపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు. పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్డ్ ఏం చేస్తున్నాడు? దీన్ని పుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న లేపడానికి ఎంతసేపు? ఏసి పారత పుత్తా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు. అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేమని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా వెళ్ళదు. దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది. కోటర్కి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు? చంపేస్తా. ఆ రోజు జలియన్వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తాను. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్. 2 faces, forward, march!
టాస్క్ పొజిషన్ చార్జ్. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ చార్జ్. అద్దాలు పగలబడతారా? షాప్ డ్యూటీ చేస్తారా? ఈరోజు మీరు అయిపోయారా? మీ అంతా చూడకుండా వదిలిపెట్టాం. ఎవరా నా కొడుకుని కొట్టింది? మోకాలు దండం వేసింది ఏట్రా? ఇక్కడ నేను అడుగుతుంటే అందరూ కలిసి పాట పాడుతున్నారు. డబ్బులు కట్టే కదా చదివిస్తున్నాను, ఎందుకురా మోకాలు దండం వేయించారు? ఎవరా కొట్టింది? ఈడా ఈడా ఈ పంతులా? ఈ పంతులా? అదిగో ఆయనే. నువ్వు ఉండరా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద సయ్యేస్తావు? మోకాలు దండం వేయిస్తావా? స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెళ్ళండి. వెళ్ళండి త్వరగా వెళ్ళండి. అందరూ వెళ్ళండి. వెళ్ళండి. అన్న మీద చేస్తామంటారా? బయటికి పొండి. స్కూల్ రా ఇది. పొమ్మంటున్నాను కదా. రాటు తీండ్రా. హలో పోలీస్ స్టేషన్. జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కథలు కొడుతామని బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరు స్కూల్లోకి వెళ్తున్నామే నాకు జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు. అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామేనా సిగ్గు లేదు? ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ రోజు టీచర్ దగ్గర తనులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తనులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారాల ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకు నాటుతారు? వీడు కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ చేస్తారా? వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేర కొమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా కుస్తీ మాస్టర్వా? ఈ లెవెల్ ఎరగ తీసావు? ఇలా చూడండి, వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్ తో మర్యాద లేకుండా. స్టేషన్ కి వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్. నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్. మీరు ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలీదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను. మీరు వాళ్ళని కొట్టారు, బండి ఎక్కండి. ఏయ్ దుంప మొహం, నువ్వేనా పోలీసులు ఫోన్ చేసి పిలిపించింది? ఆ రోజు నీకు టీసీ ఇచ్చి స్కూల్లో సర్వేస్ ఉండాలి. ఆయన ఫోన్లే వదిలేస్తే నువ్వు పోలీసులు పట్టించావు కదా. లేదు దాసు, నేను కావాలని. నువ్వు కావాలనే చేసావు. మేసాలోడు బయటికి రాని నీ బుర్ర మీద బకెట్ బోర్లించి భరతనాట్యం ఆడిస్తాను రాని. నువ్వే పోలీసులకు ఫోన్ చేసావా? సారీ సార్. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండగా నువ్వెందుకు ఫోన్ చేసావు? లేదు సార్, ఆ రౌడీల వల్ల మీకేవి కాకూడదనే భయంతో. గుడ్.
ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మనమేం చేయాలి అని ఇలా ఆలోచించడం మంచిది. యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఈ ఇంటెలిజెన్స్, ఐ అప్రిషియేట్ దట్. కీప్ ఇట్ అప్ సత్య. వాడే నరసింహ ఎఫ్ఐఆర్ రాసి వచ్చాడు. ఎస్ సార్. ఈ ఇంట్లో మేడ మీద ఉంటున్నాడు. ఇదిగోండి సార్. ఇదిగో. ಮೊನವದವನೇ ಬರಕು ಏನವ ತಮ್ಮ ಇವರ ಕರನುವ ವಡೆ ಇವರ ಗರುಗು ಎಲಿಯ ಕಳುಪಾಟ ಕಾರ್ಯ ನವತ್ತಿಲ ತೇರುವ ಎಕ್ಕಿಂಗ್ ಓಯಾಂಡ ಹರಿ ಹರಿ చెమదగ్ని చెమదగ్ని షూట్ చేశారు. నా దిగులు పడదు. చెమదగ్నికి బుల్లెట్ తగిలింది. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. నరసింహం తప్పించుకున్నాడు. ఏమంటున్నావు? విన్సెంట్, ದೊರಕೂಡದು ಒಯ್ಯ ಕೆಲಿಮನ ತುವಕದೆಯನ್ನು ಈಸರ ಕಳುಪಾಟ ಕಾಲುಕೆಳುವ వస్తున్నాడు భాయ్. ముందు వాడిని బండెక్కించు. నరసింహం శిలోని షూట్ చేశాడు. బండి వాడి మీదకి ఎక్కించు. ఏమంటావు భాయ్? ఎక్కించు, ఎక్కించరా. లేపోయినా వాడిని. సార్ జమదగ్ని గారు అవుట్ ఆఫ్ డేంజర్ సార్. వాడి మాటలు బట్టి వాడు సిలోన్ వాడని హోటల్ వాళ్ళు చెప్పారు సార్. అక్యూజ్డ్ మొబైల్ ఫోన్ సార్ బాడీ దగ్గర దొరికింది. రై సిలోనోడి నంబర్ నుంచి కాలుస్తోంది. ఏ భాయ్ कैसे हो तुम? कौन? डी. डी అంటే डी तो दिल, डर, धड़कन, दुनिया, दोस्त, दुश्मन. तेरा दुश्मन डीएसपी सिंहम.
నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను చంపడానికి శిలో నుంచి మనిషిని తీసుకొచ్చి వాడిని చంపడానికి కారు తీసుకొచ్చావు. నాకు అన్ని తెలుసు. నిన్ను అరెస్ట్ చేయడానికి బాడీ తీసుకుని నీట్గా వస్తున్నాను. అక్కడే ఉండు. బండి తిప్పరా. భాయ్ని అరెస్ట్ చేద్దాం సార్. ఊరికే అన్నానయ్యా. ఈ ఫోన్ తీసుకుని భాయ్ ఇంటికి వెళితే తెలియకుండా రాంగ్ కాల్ చేశానని తెలివిగా చెప్తాను. Yes, Mr. D. Is Nasimam dead? Wait, I'll do. Okay. I will be at the Indian border tomorrow morning. Send Sahayam to pick up the stuff. సార్ త్యాగరాజు భాయ్కి ఫోన్ చేస్తుంట సార్. రికార్డ్ చేయండి. త్యాగరాజు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? కరెక్ట్గా 6 నిమిషాలైంది సార్. నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? 434. 30 గంటలు అక్కడ ఉంటారు. 434. సార్ కిలోమీటర్స్ అయి ఉంటుందా? లేదు, 30 గంటలు వస్తానని చెప్పాడు. అన్ని కిలోమీటర్లు ఎలా రాగలడు? బోటు, లంచ్, నాటు పడవ వీటి మీద నంబర్ ఉందేమో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. సార్ హోటల్ రూమ్ నెంబర్ అయి ఉంటుందా? 426. 101 రాజమండ్రి. 434 పిన్ కోడ్ అయి ఉంటుంది. ఎస్ సార్. సార్ మేడపాడు సార్. ఎస్, కోస్టల్ ఏరియా. సరుకు చేతులు మారచ్చు. చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్ గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు. సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామనే ఉన్న ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో. సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచుర్ల ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేనే వృత్తి చేయట్లేదు. నేనే తింటుతాను. సీరియస్ గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూవ్ ఉంటుందని వాచ్ చేయండి. ఏంటో ఆలోచన? ఏముంది? సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేట. అందుకని సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తాను. నువ్వు కార్లో మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట్ అయింది సీరియస్ గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతోందని అర్థం. భాయిల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్ అన్ని చోట్ల ఒక్కొక్కరు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్ లో ఉంటాను. రీచ్ లో ఉండండి. ఓకే?